బాలకృష్ణ సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా అఖండ చిత్రానికి ఈ చిత్రం సీక్వెల్ గా రాబోతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రం నుంచి జాజికయ జాజికయ సాంగ్ లాంచ్ వేడుకను నిర్వహించింది చిత్ర యూనిట్. వైజాగ్ మంచి హై వోల్టేజ్ ఎనర్జీ ఉన్న ఫాస్ట్ బీట్ సాంగ్ ఇది. మన బాలయ్య బాబు ఎనర్జీకి ఆయన స్టైల్కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది ఈ సాంగ్. సెట్ కానీ నెంబర్ ఆఫ్ డాన్సర్స్ కానీ డాన్సర్స్ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ బోయపాటి గారు బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, డిఓపి రామ్ ప్రసాద్ గారు, సంతోష్ డీకే గారు, అలాగే మన భాను మాస్టర్ డాన్స్ మాస్టర్ భాను మాస్టర్ గారు, వీళ్ళందరూ బోయపాటి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కోఆర్డినేషన్తో వర్క్ చేశారు. ఈ సాంగ్ వచ్చినప్పుడు సినిమాలో ఒక 4 minutes థియేటర్ మొత్తం గుర్రుతులో అయిపోతుంది. ఎస్పెషలీ లాస్ట్ 45 seconds అయితే ఫ్యాన్స్, మన బాలయ్య బాబు ఫ్యాన్స్కి పండగే. It is a different style of movie. I mean, I am a big fan of Telugu commercial cinema. థియేటర్లో ఆ పండగ, సెలబ్రేషన్ అది అవన్నీ చేయాలంటే ఈ కాంబినేషన్లో బాలకృష్ణ గారు కాంబినేషన్, బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబినేషన్లో ఇలాంటి ఒక మూవీయే రావాలి. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు ఐ డెంట్ హ్యావ్ టు థింక్ సెకండ్ టైం దట్ ఇది చెయ్యాలి అని నాకు అనిపించింది. నా క్యారెక్టర్ గురించి ఇంకా చెప్పాలన్నది ఉంది, కానీ దాంట్లో కొన్ని సస్పెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పలేము ఇప్పుడు. నా క్యారెక్టర్ గురించి ఏం చెప్పలే కదా దాంట్లో తెలుసు కానీ ఈ సాంగ్ మాత్రం ఒక బర్త్డే సెలబ్రేషన్ సాంగ్, ఒక సిచ్యువేషన్ వస్తుంది. అది ఈ సాంగ్ గురించి సార్ ఏం చెప్పారంటే, మన మూవీలో ఇదే ఒక మాస్ సాంగ్. మన బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ థియేటర్కి వస్తే వాళ్ళకి మూవీ చూస్తున్నప్పుడు సెలబ్రేట్ చేయాలని, డాన్స్ చేయాలని ఉండదు. సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు గో కంప్లీట్లీ ఆ సెలబ్రేషన్ మూడ్లో ఈ సాంగ్స్ వేస్తాము. సో ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇలాంటి ఒక మాస్ సాంగ్ షూట్ చేయడం. అది భాను మాస్టర్ థ్యాంక్స్ చెప్పాలి, పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఒకటే ఈ సాంగ్ ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్ సాంగ్. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు ఐడియా ఉంది, అఖండ 1లో అనంతపూర్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ ఇంట్లో జరిగే ఒక బర్త్డే పార్టీ సందర్భంగా జరిగే ఒక ఫంక్షన్లో ఈ మాస్ సాంగ్ అందుకుంటుంది. ఓకే బ్రదర్, సో ఆ సందర్భంగా వచ్చే పాట ఇది. అలాగే బాబుతో పాటు చేసిన సంయుక్త మీనన్, ఏదైనా సరే ఎదురు వాల్ బలంగా ఉంటేనే మన విసిరిన బాలు బౌన్స్ అయి వస్తుంది, లేదంటే గాల్లోకి విసిరితే ఏముండదు. అలాగే ఒక మన హీరో గారి స్టామినా తెలియాలంటే పక్కన ఒక అద్భుతం చేసే అమ్మాయి కావాలి. ఆ అమ్మాయే సంయుక్త. ఓకే, తను మామూలుగా సార్ నేను ఇప్పటివరకు మాస్ సాంగ్ చేయలేదు, ఇదే నా ఫస్ట్ మాస్ సాంగ్ చేయటం అని అంటే, ఏం పర్లేదమ్మా, నువ్వు చేస్తావు అని ఇదే చెప్పాను. చేసేసింది. ఎందుకంటే ఆ అమ్మాయిలో ఒక కసి ఉంది, నేను ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యగలను అనే ఒక కసి. అది జస్ట్ దానికి ఒక కంఫర్ట్ లెవెల్స్ ఇచ్చాము, ఆ అమ్మాయి చేసేసింది. సో ఈ సాంగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బ్రదర్. అలాగే డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయ్యే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూసారు పాట ఎలా ఉంది? ఇప్పుడు అంటే సినిమా పాట ఐటమ్ సాంగ్ కాదు ఇది. ఈ సినిమాలో ఈ పాట అనేది ఒక మంచి కుటుంబం వాళ్ళు జరుపుకుంటున్న ఒక పండగలో తీసిన పాట ఇది. సో ఈ సినిమా చూస్తారు మీరు. ఈ పాటే కాదు, సినిమాలో మా సంయుక్త మెనన్ ఆవిడ పాత్రను చూస్తారు మీరు. పాటలో గ్లామర్ చూశారు. ఇప్పుడు ఆవిడ రేపు సినిమాలో ఆవిడ పాత్ర ఎంత అద్భుతంగా, ఆ పాత్రకు
అంటే మా దర్శకులు బోయపాటి శ్రీను గారు మరి ముత్యాలు వైటబాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటినట్టు నుంచి హావ భావాల్ని రాబట్టగలిగిన దర్శకుడు మా బోయపాటి శ్రీను గారు. అంత బాగా బ్రహ్మాండంగా ఆ పాత్రను రచించి అంత అద్భుతంగా ఆవిడలోంచి ఆ హావభావాల్ని ఆ పాత్ర చూస్తారు రేపు మీరు ఎంత అద్భుతంగా ఆవిడ కూడా నటించి ఎంత బాగా ఆ పాత్రకు న్యాయం చేసిందో. అలాగే మా భాను మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఏది మన అక్కడ జయబాలయ్య పాట, ఇప్పుడు మళ్ళీ ఈ పాట చాలా అద్భుతంగా ఆయన కంపోజ్ చేయడం జరిగింది మూమెంట్స్ అన్నీ.